నమస్తే, మీరు చూస్తున్నది ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్. ఈ రోజు నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి ఆత్మకూరు అండి. మనకి ఈ ఆత్మకూరు అన్నది గుంటూరు డిస్ట్రిక్ట్ కిందకు వస్తుందండి. అలాగే మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే బైపాస్ రోడ్ ఏదైతే ఉంటుందో మనకి అక్కడ నుంచి జస్ట్ 200 మీటర్లు. అలాగే ఇటువైపు ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర నుండి జస్ట్ 3 కిలోమీటర్లు. అలాగే మనకి ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయం ఆర్ డీజీపీ ఆఫీస్ ఏదైతే ఉందో మనకి అక్కడ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్లు. అలాగే ఇటు ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి కనుక చూసుకుంటే మనకి జస్ట్ 3 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ అయితే ఉందండి. అలాగే మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ విషయానికి వస్తే నా బ్యాక్ సైడ్ ఉన్న ఇదేనండి, ఈ ప్రాపర్టీ ఏనండి, ఈ ఓపెన్ ప్లాట్. మనం చూస్తున్న ఈ ప్రాపర్టీని మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు అటువైపు కనబడుతున్న ఆ మెయిన్ రోడ్ వచ్చేసి విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే అండి మనకు కనబడుతుంది. మీకు అటువైపు బస్సులు అవి వెళ్తున్నాయి కదా, నేషనల్ హైవే అండి. ఆ నేషనల్ హైవే నుండి మనకి పక్కనే 3వ బిట్ కిందకైతే వస్తుందండి. మనకి ఆ రోడ్ను ఆనుకొని 3వ బిట్ కింద అయితే మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వస్తుందండి. అలాగే ఈ ప్రాపర్టీ ముందున్న ఈ రోడ్డును కనుక మీరు పరిశీలిస్తే ఇది 20 అడుగుల రోడ్డు అండి. ఉత్తరం ఫేసింగ్లో ఉన్న ఈ రోడ్డు 20 అడుగులండి. ఇక ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఆ ప్రాపర్టీకి సంబంధించిన పర్సన్ అయితే మనతో పాటు ఉన్నారండి, కోటయ్య గారు. ఇప్పుడు వారి మాటల్లోనే ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీరు ఇక్కడ ఈ ప్రాపర్టీ ఫర్ సేల్కి ఉందని చెప్పి అన్నారు కదా, సార్ దీని యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ మీరు మనతో షేర్ చేసుకోగలరా? తప్పనిసరిగా చేసుకోగలుగుతాం సార్. ఓకే, ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి. ఓకే, మనకున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఓకే, సర్వీస్ రోడ్ నుంచి 3వ బిట్ వస్తుంది. నేషనల్ హైవే పక్కన ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో సర్వీస్ రోడ్ నుంచి మనకి 3వ బిట్ కింద వస్తుంది. ఓకే, 20 అడుగుల రోడ్డు. ఓకే, తర్వాత దీనికి ఇక్కడ వచ్చేసరికి అద్దులండి. ఇది నార్త్ ఫేసింగ్ లో దీని సరిహద్దు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ పిల్లర్ దగ్గర నుంచి. ఓకే, బాగుంటాయి. అదే విధంగా ఆ తూముల దగ్గర ఉన్న పక్కన ఇటు సైడ్ ఉందండి ఇంకొక అద్దురాయ. ఇది సార్ ఇక్కడ వరకు హద్దు వస్తుంది. అద్దు వస్తుంది. ఈ బాండ్ రాయ అద్దు వస్తుంది. అలాగే ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ పోల్స్ ఉన్నాయి కదా, చెట్టు చిన్నగా వస్తుంది. ఆ పోల్స్ అద్దు ఆ గోడ వరకు ఆ చెట్టు తిన్నగా ఆ గోడ వరకు వస్తుంది సార్. అలాగే ఆ ఫ్రంట్ కనుక చూసుకుంటే మనకి ఆ కాంపౌండ్ వాళ్ళ ఎండింగ్ వరకు హైట్ స్తంభం పెట్టి ఉన్నది. ఈ సరిహద్దులు సార్ ఇవి. ఈ 4 సరిహద్దుల మధ్య ఉన్న ఈ మొత్తం ఈ ప్లాట్ యొక్క విస్తీర్ణం ఎంత అండి? మొత్తం వచ్చి 40 సెంట్లు సార్. ఇది మొత్తం 40 సెంట్లు. ఓకే, రోడ్డు ఫేసింగ్ సుమారుగా ఎంత వస్తుంది మనకి? లోతు 8 అడుగులు వస్తుంది. రోడ్డు ఫేసింగ్ వచ్చి 85 అడుగులు వస్తుంది నార్త్. ఓకే, ఈస్ట్ వచ్చే తల్లికి నీకు 210 అడుగులు వస్తుంది. 210 అడుగులు వస్తుంది. ఓకే, ఇక ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? వచ్చేసరికి గజం వచ్చి 58,000 చెప్తున్నారు. గజం వచ్చేసి 58,000 చెప్తున్నారు. ఓకే, ఈ ప్రైస్ అన్నది మనకి ఫైనల్ ప్రైస్ అండి? నెగోసియేషన్ ఏమైనా ఉంటుందా? నెగోసియేషన్ ఉంది సార్. నెగోసియేషన్ ఉంటుంది కొంచెం. ఒకవేళ ఎవరికన్నా ఈ లొకేషన్ ఈ ప్రాపర్టీ తీసుకోవాలని ఇంట్రెస్టెడ్ గా ఉన్న ప్రైస్ అన్నది మనం మాట్లాడుకోవచ్చు. కోటయ్య గారు సార్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి మీరు 40 సెంట్లు అంటున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఈ 40 సెంట్లో సింగిల్ బిట్ గా మీరు సేల్ చేస్తారా, లేదనుకుంటే దీన్ని సగమైనా మీరు సేల్ చేస్తారా? సగం కూడా సేల్ చేస్తాం సార్. సగం అంటే ఎలా చేస్తారు సార్? ఇప్పుడు దీనికి వచ్చేసి మొత్తం అంటే ఓకే, మొత్తం అంటే 40 సెంట్లు వస్తుంది సార్. 2 బిట్లుగా చేస్తాం సార్. ఓకే, 18.5. ఓకే, ఇలా మిగతా 3 సెంట్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో 20 అడుగులు రోడ్డు తీస్తాం సార్. ఏదైతే మనకి లోతు 210 అడుగులు, 210 వరకు లోతు ఆ ఎండింగ్ వరకు మీరు ఒక 20 అడుగుల రోడ్డుగా డివైడ్ చేసి ఇస్తాం సార్. ఓకే, మీరు ఆ ఫెసిలిటీ ఇస్తాం సార్. ఓకే, ఇక్కడ మనకి నియర్ బై మనకి ఏమి ఉన్నాయి సార్? అంటే నేను కొన్ని చెప్పాను, ఇంకేమున్నాయి నియర్ బై మనకి? ఇక్కడ ఎస్ఎల్వి ఉంది సార్, అపార్ట్మెంట్. మనకి కనపడుతున్న అపార్ట్మెంట్స్ వచ్చేసి బైపాస్ దగ్గర ఉన్న ఎస్ఎల్వి అపార్ట్మెంట్స్ అవి. అవును సార్. ఓకే, అది వచ్చి కేకే టవర్స్. పక్కనే తెనాలి బ్రిడ్జి. ఆ కేకే టవర్స్ పక్కనే మనకి తెనాలి బైపాస్ బ్రిడ్జ్ ఉంటుంది. అలాగే ఇటు సైడ్ కనుక మనం చూసుకుంటే నిర్మలా ఫార్మసీ కాలేజీ బ్యాక్ సైడ్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా మనం ఉన్న ఈ లొకేషన్ అండి. విన్నారు కదండి కోటయ్య గారి మాటల్లో.
ఈ ప్రాపర్టీ యొక్క మొత్తం విస్తీర్ణం వచ్చేసి 40 సెంట్లు అండి. అలాగే రోడ్డు ఫేసింగ్ కనుక చూసుకుంటే మనము 85 అడుగులు, అలాగే లోతు చూస్తే మనకి 210 అడుగులుగా ఉందండి. ఇక ప్రైజ్ విషయానికి వస్తే మనకి 58,000 చెప్తున్నారండి గజం ప్రైజు. నెగోసియేషన్ అయితే ఉంటుంది స్లైట్గా. మీరు ఎవరైనా సరే కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తూ ఉన్నా, లేదా ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా సరే, మీరు ఒకసారి ఈ ప్రాపర్టీని విజిట్ చేయగలరండి. అండ్ మీరు సరౌండింగ్ కూడా ఒకసారి పరిశీలించండి. చుట్టూతో మనకి హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అయ్యి కన్స్ట్రక్షన్ అయ్యి నివాసం అయితే ఉంటున్నారండి. మీరు చూస్తున్న ఈ ప్లాట్లో 40 సెంట్లు అంటే కమర్షియల్ పర్పస్కి మనం ఏదైనా ఇప్పుడు ఎస్ఎల్వి గ్రూప్ వారు అక్కడ నిర్మించిన ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఆ టైప్లో మనం కమర్షియల్గా కూడా అపార్ట్మెంట్స్ లాంటి లేదంటే గ్రూప్ హౌస్ లాంటి నిర్మాణం చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆస్కారం అయితే ఉంటుందండి. మీరు ఈ లొకేషన్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, హైవే నుంచి జస్ట్ 3వ బిట్ కింద వస్తుందండి ఇది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, లేదా ఇటు మంగళగిరికి కానీ లేదు విజయవాడకి కానీ దగ్గరలో అండ్ హైవేకి పక్కనే ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ మీరు చూస్తూ ఉన్నా సరే, మీరు ఒకసారి ఈ ప్రాపర్టీని కూడా విజిట్ చేయగలరండి. ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ మీరు ఫర్దర్గా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, లేదా ఇంట్రెస్టెడ్గా ఉన్నా మీరు మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ని సంప్రదించగలరండి. ఇక ఫైనల్లీ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ కోటయ్య గారు. థ్యాంక్ యూ సార్.